ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ భవితవ్యం తేలనుంది. మున్సిపాలిటీ 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరిని కోర్టులో హాజరుపరచాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో కాసేపట్లో పోలీసులు ఆయన్ను హైకోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా నిన్న కోర్టు ఆదేశాల ప్రకారంగా యాదగిరి ప్రత్యక్షంగా అవ్వగానే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆకుల యాదగిరి కిడ్నాప్ చేశారంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆయన భార్య వసంత ఫిర్యాదు చేశారు. కాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నికను నిన్న హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టే అందే సమయానికి అటు బీఆర్ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోర్టు ఆదేశాల ప్రకారంగా ఆకుల యాదగిరిని నిన్న మున్సిపల్ హాల్లో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు హేబస్ కార్పొరేషన్ పిటిషన్ పైన ఈ రోజు తనను అదుపులోకి తీసుకున్నటువంటి యాదగిరిని మరి కాసేపట్లో హైకోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు పోలీసులు. నిన్న అతను ప్రత్యక్షమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి ఆకుల యాదగిరిని హేబస్ కార్పస్ పిటిషన్ పైన పోలీసులు ఇప్పుడు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఎన్నికల విషయంలో గానీ యాదగిరి మిస్సింగ్ విషయంలో గానీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. తను రెండు మూడు రోజుల నుంచి కనిపించట్లేదు అంటూ కూడా స్వయంగా వాళ్ళ కొడుకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. అదే విషయాన్ని నిన్న తనయుడు హరినాథ్ ఆర్ఓ రిటర్నింగ్ అధికారికి ఒక లేఖ పంపించి 9:30 ప్రాంతంలోనే ఈ లేఖ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించి తన తండ్రి కిడ్నాప్ గురయ్యాడు. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. మీరు ఎన్నికలు నిర్వహించకండి, దీనిపై కోర్టు స్టే విధించింది అంటూ కూడా ఈ లేఖ ఆర్డీఓకి సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఆ అంశం పైన ఇప్పుడు 10:30 ప్రాంతంలో హైకోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. ఆకుల యాదగిరిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత తన అభిప్రాయాన్ని కూడా కోర్టు స్వీకరించేటువంటి అవకాశం కనబడతా ఉంది. మీరు నిజంగానే కిడ్నాప్ కి గురయ్యారా లేదా మీరు అనారోగ్యానికి గురైనట్టుగా కూడా కొన్ని టీవీ కథనాల్లో ప్రసారం అవుతా ఉన్నాయంటూ కూడా ఈ రకమైనటువంటి కన్వర్సేషన్స్ కూడా కోర్టు హాల్లో జరిగేటువంటి ఛాన్స్ ఉంది. తన అభిప్రాయాన్ని కోర్టు ముందు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. తను కిడ్నాప్ కి గురవ్వలేదు, తను అనారోగ్య సమస్యల కారణంగా నేను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను, ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి నేను తిరిగి ఎన్నికల హాల్ కి చేరుకొని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాను, దాంతో పాటు చైర్మన్ ని కూడా ఎన్నుకున్నాము, వాటికి తాలూకా వివరాలు ఇవి అంటూ కూడా ఆకుల యాదగిరి తిరిగి కోర్టుకి ఈ విషయాలను తెలియజేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆకుల యాదగిరి కోర్టు అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఆకుల యాదగిరి కిడ్నాప్ అవ్వలేదు కాబట్టి తన అనారోగ్య సమస్యలు చెప్తా ఉన్నాడు కాబట్టి తను పోలీస్ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశిస్తుందా లేదా ఇమీడియట్ గా ఆకుల యాదగిరిని తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ మాత్రం ఆదేశించబోతా ఉన్నా అనేది అంతే కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. ఇబ్రహీంపట్నం ఎన్నికలు చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా అనేక ట్విస్టులు జరుగుతా ఉన్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ ఇప్పటి కూడా తీవ్ర ప్రయత్నాలు జరుపుతా ఉంది. నిన్న స్వయంగా పోలీస్ స్టేషన్ లోనే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆకుల యాదగిరి చుట్టుముట్టుగా కూర్చొని ఫోన్ లో స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అంశం కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు కస్టడీలో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ నాయకులంతా కూడా చుట్టుముట్టి ఫోన్ లో అతనితో ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటుంటే ఇదంతా ఉల్లంఘనకి నీకు వస్తా ఉంది. పోలీసులు వన్ సైడ్ పనిచేస్తా ఉన్నారన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పైన విపరీతమైనటువంటి విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక పక్క పీస్ఫుల్ గా జరగాల్సినటువంటి ఎన్నిక నిన్న 15 మంది బలంతో బీఆర్ఎస్ చైర్మన్ పర్సన్ ని ఎన్నుకొని టేకుల సుదర్శన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకుంటున్నామంటూ కూడా అందరూ ప్రతిపాదన చేశారు, అందరు అభిప్రాయాలు తీసుకున్నారు. మిస్ అయినటువంటి ఆకుల యాదగిరి సైతం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ తన సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ కి అంటూ కూడా తెలియజేసి చైర్మన్ ఎన్నుకున్న తర్వాత ఈ స్టే వచ్చింది అంటూ కూడా వైస్ చైర్మన్ ని తిరిగి శుక్రవారానికి వాయిదా వేయడము, మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా నిలిపివేసి వాయిదా వేసిన తర్వాత ఆర్టీఓ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి తమకు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఇప్పటికీ మేము క్లారిటీ ఇవ్వలేము, తదుపరి కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్నికలు ఉంటాయి, చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ అంటూ కూడా క్లియర్ గా మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఇటు పోలీస్ అధికారులు
మున్సిపల్ అధికారులు, రెవెన్యూతో పాటు ఆర్డీఓ, ఎన్నికల కమిషన్ అధికారులందరూ కూడా నిన్న ప్రత్యేకంగా కోర్టు హాల్లో ఏం జరిగింది అనే కొంత విషయాన్నంతా కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తా ఉన్నారు. ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు పరిశీలిస్తే 15 మంది బలంతో బీఆర్ఎస్ చైర్మన్ ని ఎన్నుకున్నటువంటి వీడియోలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ ఎన్నిక ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇది కోర్టు ఉల్లంఘన కిందకి వస్తుందా లేదా కోర్టు ఉత్తర్వులు ఒకవేళ అందక ముందే జరిగినటువంటి ప్రాసెస్ అనేదంతా కూడా కోర్టు దీనిపైన పూర్తిగా పోలీసులను వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంది. 10:30 ప్రాంతంలో ఆకుల యాదగిరిని హైకోర్టులో ప్రొడ్యూస్ చేసి తను కిడ్నాప్ కి గురవ్వలేదు, అనారోగ్యానికి గురయ్యి అన్నట్టు మాత్రం తనే స్వయంగా కోర్టుకి ఈ స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చినట్టయితే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని అతని కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తుందా లేదా ఈ ఎన్నిక ముగిసేంత వరకు కూడా పోలీసుల కస్టడీలోనే ఉండాలని చెప్తుందా, ఈ ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని హైకోర్టు తెలియజేయబోతా ఉంది అనేది మాత్రం క్లారిటీ ఉంది. మరోపక్క ఆకుల హరినాథ్ కిడ్నాప్ కి గురైనటువంటి యాదగిరి కొడుకు ఆకుల హరినాథ్ 9:30కే నిన్న ఆర్ఓకి ఒక అఫీషియల్ కంప్లైంట్ కాపీని మేము దరఖాస్తు చేసుకున్నాము. 9:30కు ఎన్నికలు నిర్వహించకండి, తన తండ్రి కనిపించట్లేదు, కిడ్నాప్ కి గురయ్యారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఎన్నికల ప్రాసెస్ కి వెళ్తే మాత్రం ఎన్నికల ఉల్లంఘన కిందకి వస్తుంది అనేది మాత్రం గుర్తు చేస్తూ ఆ లేఖని 9:30 ప్రాంతంలోనే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఆ లేఖను అందజేయడం జరిగింది. లేఖను అందజేసిన తర్వాత కూడా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు, ఎలా చైర్మన్ ఎన్నుకుంటారు, తన తండ్రిని తీసుకొచ్చి మొదటగా తన కుటుంబ సభ్యులకు అప్పగించకుండా నేరుగా బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి అతని ద్వారా తమ పార్టీకి మద్దతు తెలియజేశారంటూ మాత్రం ఒక పక్కన కాంగ్రెస్ వైపు, ఇటు కుటుంబ సభ్యుల వైపు నుంచి వినబడుతున్నటువంటి వాదనలు, ఈ రెండు వైపు వాదనల కంటే కూడా ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతా ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసి అటువైపుగా ఉన్నటువంటి సభ్యులంతా కూడా లాగి ఇటువైపుగా కాంగ్రెస్ పందం నెగ్గించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉంది. ఈ రోజు కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతుంది అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రాబోతా ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రవితేజ.